హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాటి మన స్పెషల్ రెసిపీ దోసకాయ పచ్చడి. తక్కువ టైంలో సింపుల్గా క్విక్గా దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యిని కలుపుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే లాగించేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ పచ్చడిని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను మీడియం సైజులో ఉన్న ఒక దోసకాయని తీసుకున్నానండి. ఈ పచ్చడి కోసం కుదిరితే ఇలా నాటు దోసకాయని తీసుకోండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న దోసకాయని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఇలా కట్ చేసుకునేటప్పుడే దోసకాయ చేదుందో లేదో చెక్ చేసుకోవాలి. దోసకాయని ఇలా గింజలతో పాటు తీసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే గింజలు తీసివేయచ్చు. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పల్లీలని దోరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు లోపలి వరకు చక్కగా వేగుతాయండి. ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న 10-15 పచ్చిమిర్చిని, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మిర్చిలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి కొంచెం స్పైసీగానే ఉంటుందండి. కారం కాస్త తక్కువ తినే వాళ్ళైతే 5-6 పచ్చిమిర్చిని తగ్గించి తీసుకోవచ్చు. పచ్చిమిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పావు కప్పు దోసకాయ ముక్కల్ని పక్కనుంచుకొని మిగిలిన దోసకాయ ముక్కలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సగం నిమ్మకాయంత చింతపండుని యాడ్ చేసుకొని ఈ దోసకాయ ముక్కలని మగ్గించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దోసకాయ ముక్కలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చడి కోసం దోసకాయ ముక్కలని మరీ సాఫ్ట్గా ఉడికించొద్దండి. ఇవి కాస్త మగ్గితే చాలు. దోసకాయ ముక్కలు మగ్గడానికి 3-4 నిమిషాల టైం పడుతుందండి. దోసకాయ ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, జీలకర్రని, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లిపాయలని, రుచికి సరిపడా కల్లుప్పుని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ కల్లుప్పుకి బదులుగా మీరు రెగ్యులర్గా వాడే ఉప్పునైనా తీసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సగం వరకు దోసకాయ ముక్కలని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన దోసకాయ ముక్కలని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి మనం తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చి దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఈ ముక్కలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మనకి పచ్చడి రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి తాలింపుని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడిన తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, చిటికెడంత ఇంగువని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని
పచ్చడిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇలా బాగా కలిపి తీసుకుంటే పుల్లగా, కారంగా ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకైనా లేదా బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ దోసకాయ పచ్చడిని ఈ స్టైల్‌లో ఓసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.